కోలీవుడ్లో రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి దిగ్గజాల తర్వాత ఆ స్థాయి సూపర్ స్టార్ కుర్చీ ఎవరికి దక్కుతుందనే చర్చ ఇప్పుడు తారస్థాయికే చేరింది. టాలీవుడ్తో పోల్చుకుంటే కోలీవుడ్ స్టార్ హీరోలకు ఉండే ఫ్యానిజం, స్టార్డమ్ వేరే లెవెల్. జస్ట్ హీరో కటౌట్ చూసేందుకే థియేటర్లకు వస్తుంటారు. కానీ కొన్ని రోజుల నుండి తమిళ తంబీలను సాటిస్ఫై చేయడంలో తడబడ్డారు స్టార్స్. రజనీ, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు బాక్సాఫీస్ దగ్గర వరుసగా బోల్తా పడడంతో వీరి నెక్స్ట్ సినిమాలపై ఇంట్రెస్ట్, బజ్ క్రియేట్ కావడం లేదు. రజనీ, కమల్ మల్టీ స్టారర్ ఫిల్మ్స్ చేస్తున్నా మినిమం క్యూరియాసిటీ కలగడం లేదు ఆడియన్స్కి. కోలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు తేల్చాలంటే రజనీ తర్వాత విజయ్కే సాధ్యమని ఫీల్ అయ్యారు కోలీవుడ్ ఆడియన్స్. దళపతికి ఉన్న ఇంటర్నేషనల్ క్రేజ్ కూడా నెక్స్ట్ ఇతడే తమిళ ఇండస్ట్రీని రూల్ చేస్తాడని ఫిక్స్ అయిన టైంలో సడన్లీ పొలిటికల్ ఎంట్రీ తీసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. పోనీ విజయ్ లేని లోటును అజిత్ పూడుస్తాడు అనుకుంటే లైట్ తీసుకున్నాడు తల. కార్ రేస్లపై కాన్సంట్రేషన్ చేసి కెరీర్ పై ఫోకస్ తగ్గించాడు. ఒకప్పుడు బాక్సాఫీస్ను షేక్ చేసిన విక్రమ్లో మళ్ళీ ఆ మ్యాజిక్ కనిపించడం లేదు. స్టార్స్ లేకపోవడంతో చిన్న సినిమాలు అక్కడ ఊపిరి పోసుకున్నాయి. కానీ థియేటర్స్లో హౌస్ఫుల్ కలెక్షన్స్, బోర్డ్స్ కనిపించాలన్నా, ఓ జాతర అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలన్నా, బాక్సాఫీస్ భారీ లెక్కలు చూపించాలన్నా స్టార్స్కే సాధ్యం. ఇప్పుడు అక్కడ టాప్ చైరే ఖాళీగా మారింది. రజనీ, కమల్ లెగసీని విజయ్, అజిత్ కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఆ ప్లేస్ తీసుకోవాల్సిన టైం మిగిలిన హీరోలది. ఆ క్యూలో చాలా మందే ఉన్నా సూర్య, ధనుష్, శివకార్తికేయన్, ప్రదీప్ రంగనాథన్ మాత్రమే రీప్లేస్ చేయగలరన్న క్రిటిక్స్ మాట. సూర్య ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఆడియన్స్ను థియేటర్స్కు రప్పించగలిగే సినిమాలు అందించి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు కొడితే టాప్ చైర్లో కూర్చున్నట్లే. రిస్క్ చేయకుండా, బాడీని కష్టపెట్టకుండా సినిమాలు చేసే ధనుష్ కూడా తమిళ ఆడియన్స్పై ఫోకస్ చేస్తే నెక్స్ట్ తలైవా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడిప్పుడే సెలెక్టివ్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటోన్న శివకార్తికేయన్ రొటీన్ స్టోరీల జోలికి పోకుండా సరైన సబ్జెక్ట్ పై కాన్సంట్రేషన్ చేస్తే స్టార్ హీరో ప్లేస్ ఆక్యుపై చేయొచ్చు. నెక్స్ట్ తలైవా, ఉలగనాయగన్, దళపతి విజయ్ అండ్ తలా పరంపరాను కంటిన్యూ చేసే టాప్ హీరోలుగా మారే ఛాన్స్ వీళ్ళే తీసుకుంటారా, మరొకరికి అవకాశం ఇస్తారా చూడాలి.